ఇంకా టెన్షన్ పడుతున్నటువంటిది మాత్రం కార్యకర్తలే. నాయకులు టెన్షన్ వదిలేశారు. వాళ్ళ దోవనాళ్ళు రిలాక్స్ అవుతున్నారు, తిరుగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. లేదంటే గనక ఇంకొకటి. ఎందుకు కార్యకర్తలకి అంత టెన్షన్ నాకు అర్థం కావట్లేదు. సోషల్ మీడియాలో పోస్టులు చూసినా ఇప్పుడు వాస్తవంగా ఒకళ్ళనొకళ్ళు కవ్వించుకోవట్ల. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జగన్‌ని కవ్వించట్లేదు. జగన్ వాళ్ళని కవ్వించట్ల. వాళ్ళ కుటుంబ కార్యకలాపాలు ఉన్నారు. మనకవసరమా అంతా? ఎవరు గెలిచినా నష్టమేమీ లేదు. రాష్ట్రానికి నష్టం, రాష్ట్రానికి ప్రయోజనం. ఎవడు గెలిచినా ప్రయోజనం ఉంటది. ఎవడు గెలిచినా నష్టం ఉంటది. ఇద్దరి వలన ప్రయోజనం ఉంటది. ఇద్దరి వలన నష్టం ఉంటుంది. నష్టం ఎక్కువ జరిగినప్పుడు ప్రజలు చిత్కరిస్తారు. లాభం ఎక్కువ జరిగినప్పుడు ప్రజలు ఆదరిస్తారు. ఇది సహజ సిద్ధమైన పరిణామం. అది నెక్స్ట్ ఎలక్షన్స్ దాకా అది తప్పదు. ఇప్పుడైతే పోలింగ్‌లో ఈవీఎంల్లో చేరిపోయింది కదా! మనం ఇక్కడ కొట్టేసుకున్నంత మాత్రాన ఏమైనా మారిపోతుందా? ఎందుకు మన మిత్రుల్ని శత్రువులుగా చేసుకోవడం? ఎందుకు మన బంధువుల్ని దూరం చేసుకోవడం? మనం కూడా రిలాక్స్ అయిపోతే పోలేదా? ఈ నెలాఖరు దాకా టైం ఉంది. వచ్చే నెల 4వ తారీఖు ఇంకా చాలా రోజులు ఉంది కదా! ఇంకో 15 రోజులు టైం ఉంది. ఇప్పటికైనా మనం ఆ భావోద్వేగాలను వదిలిపెట్టి, మన ఆవేశాన్ని పక్కన పెట్టి, మన వాళ్ళకి సమయం కేటాయిస్తే బావుంటుందేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆలోచిస్తే బెటర్.